చమురు నిల్వల కొరతతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు రావడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడే పరిస్థితి నెలకొంది. ఉన్న గ్యాస్ బండ్ల నిల్వలు ఖాళీ అవుతున్నాయని, గ్యాస్ ఉత్పత్తిపై విదేశాలపై ఆధారపడటమే కారణమని హోటళ్ల నిర్వాహకులు అంటున్నారు. ఇక హోటళ్లు మూతపడితే వేలాది మంది కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గ్యాస్ కొరత ఇప్పుడు చిరు వ్యాపారుల్ని అలాగే చిన్న చితక హోటల్స్ యజమానులు అయితే కూడా తీవ్ర నష్టానికి గురి చేస్తుందన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పూర్తి స్థాయిలో నిలిపేసిన సందర్భంలో అటు ఏలూరు అలాగే భీమవరం ఇతర ప్రాంతాల్లోని పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొద్దిపాటి హోటల్స్ అన్నీ కూడా దాదాపు క్లోజ్ అవుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. కొంతమంది హోటల్స్ నిర్వాహకుల దగ్గర 1-2 రోజులు నిల్వల అంతా కూడా వాళ్ళు మొత్తం క్లియర్ అయిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా దిక్కుచోతున్న స్థితిలో ఉన్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మనం ఏలూరులోని అత్తగారిల్లు అనే ఒక రెస్టారెంట్లో అయితే కూడా ఉన్నాం. ఈ రెస్టారెంట్ కంటే చాలామంది చాలా హోటల్స్ అన్నీ కూడా మూసివేయడంతో ఈ హోటల్స్ కూడా కొన్ని మూసేశారు అనేది సందర్భంలో ఎవరో కూడా రాని పరిస్థితి. దీనికి కారణం మెయిన్గా చాలా రెస్టారెంట్లు అన్నీ కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఎవరు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటువంటి రెస్టారెంట్ల వలన దాదాపు మొత్తం ఏలూరు అలాగే ఉభయ గోదావరి జిల్లాలో వేల మంది కార్మికులంతా కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా మొత్తం యాజమాన్యం ఏమంటారనేది కూడా ఒకసారి చూద్దాం. సార్, మొత్తానికి సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా గ్యాస్ కొరత ఉంది. అంటే మీ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అంటే మీ రెస్టారెంట్ వాళ్ళు ఓపెన్ చేసి ఉంది, ఏంటి పరిస్థితి? అంటే దీంట్లో ఫస్ట్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే డీలర్ల దగ్గర నుంచి ఆల్రెడీ మనకి యుద్ధం స్టార్ట్ అయ్యింది. ఒక 9 days 10 days స్టార్ట్ అవుతుంది. 3 days నుంచి గ్యాస్ లేదు, అయిపోయింది, నెలలు అయిపోయింది అని చెప్తున్నారండి. 3 days 4 days కదండి, ప్రతి డీలర్ దగ్గర 30 days 40 days నెలలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. రన్నింగ్లో ఉండవలసినవి కూడా ఉంటాయండి. కానీ వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్, నెక్స్ట్ బుకింగ్స్ ఆపేయడం, మా ఆఫీస్కి వెళ్ళి అడిగితే కనుక లేదండి, స్టాక్ లేదని చెప్పడం, ఇది బాగా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. ఆల్రెడీ ఈ రోజుతో మావి కూడా నెలలు అయిపోతాయండి. రేపటి నుంచి కట్టెలు పొయ్యా లేకపోతే ఎలక్ట్రికల్ పొయ్యిల మీద వాడాలా ఏంటి అనేది ఆలోచించాలి. మా రెస్టారెంట్ మీద దాదాపు 13 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. దాంట్లో ఒరిస్సా నుంచి, భువనేశ్వర్ నుంచి వచ్చిన మాస్టర్స్ ఉంటారు. మెయిన్ వాళ్ళకి ఫుడ్ ఇక్కడే, అకామిడేషన్స్ ప్లస్ వర్క్ అమౌంట్ అన్ని మనమే చేయాలి కదా. వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు. ఫస్ట్ వాళ్ళని ఖాళీగా ఉంచుకొని మనం అమౌంట్ పే చేయడం. నెక్స్ట్ ఆల్రెడీ హోటల్స్ క్లోజ్, రెస్టారెంట్లో హోటల్స్ క్లోజ్ అనేసి గ్యాస్ లేదు. ఇక్కడేమో మేము ఏదన్నా ఉన్న వాళ్ళకి నిల్వ చేద్దాము అంటేనేమో లేని పరిస్థితి. ఇలా కొన్ని ఇబ్బందులు తలెత్తున్నాయి. సార్, ఇప్పుడు మీ కిచెన్కి సంబంధించి కూడా మీరు గ్యాస్ వీటితో అంతే కిచెన్ అంతా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు కట్టెల పొయ్యిలు కానీ లేదంటే ఇతర ఎలక్ట్రిక్ దానికి దీన్ని ఉపయోగించి అసలు చేయవచ్చా? ఎలా ఉంటుంది మీ కిచెన్ ఏర్పాట్లు, ఎలా ఉంటాయి? అంటే ఈ ప్లేస్లో ఇప్పుడున్న దాంట్లో అయితే గ్యాస్ సంబంధించిన పొయ్యిలే తప్ప కట్టెల పొయ్యిలు అనేది ఇంపాసిబుల్ అండి. దానికి మళ్ళీ వచ్చే కస్టమర్లకి మనం ఆగకూడదు, ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉండాలి. ఓనర్గా ఇబ్బంది మేము పడాలి తప్ప వచ్చే కస్టమర్లకు కానివ్వండి, వర్క్ చేసే వాళ్ళ మీద లోడ్ పడకూడదని మేము ఆలోచిస్తామండి. అలా కొంచెం దూరంలో ఖాళీ స్థలాలు ఏమైనా ఉంటే అక్కడ మళ్ళీ కట్టెల పొయ్యిలు పెట్టి అక్కడ కుక్ చేసి మళ్ళీ వాటిని కొంచెం తీసుకొచ్చి వచ్చిన కస్టమర్లకు ఈ బిర్యానీ ఉంది, లేకపోతే ఈ వైట్ రైస్ ఉంది, లేకపోతే ఈ కర్రీస్ మాత్రమే ఉన్నాయి అని చెప్పి సేల్ చేయాలనే ఆలోచనలో ఉన్నామండి. అది అన్ని రెస్టారెంట్లకి 3 star 5 star రెస్టారెంట్లుగా సాధ్యం కాదండి. ఈ మొత్తానికి సంబంధించి కూడా అంటే ఒక ఏలూరు నగరమే కాదు, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా భీమవరము, తణుకు, అలాగే పాలకొల్లు ఈ ప్రాంతాల్లో, అలాగే ఏలూరు, జంగారెడ్డిగూడెం ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కొద్దిపాటి హోటల్స్ అన్నీ కూడా ఇప్పటికే రెస్టారెంట్లన్నీ కూడా మూసివేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువగా చాలామంది ఇళ్ళ దగ్గర కానీ లేదా చిన్న చిన్న కర్రీ పాయింట్లు పెట్టుకుని ఉండే వాళ్ళంతా కూడా ఇప్పటికే మొత్తం గత 2 రోజుల నుంచి కూడా మూసివేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే అంటే నగర ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాలకి, పల్లెటూరుల నుంచి వచ్చేవారు సంబంధించి వారికి కనీసం భోజన సదుపాయం కూడా అందుబాటులో లేని పరిస్థితులను కూడా భవిష్యత్తులో ఏర్పడతాయి. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చిన్న చిన్న హోటల్స్కి, రెస్టారెంట్ల కన్నా ఈ గ్యాసు ఇతర సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హోటల్ యజమాని కోరుతున్న పరిస్థితులు. ప్రసాద్ శ్రీనివాస్ అంటే ఏలూరు నుంచి.